నటి కాదంబరి జత్వాని విజయవాడ సిపి ఆఫీస్కు వెళ్లారు. గంటకు పైగా ఆమె సిపి ఆఫీసులో ఉన్నారు. సిపి రాజశేఖర్ బాబు, ఏసీపీ శ్రవంత్ రాయ్ జత్వాని నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు. అయితే మరో అరగంట పాటు స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నట్టుగా సమాచారం. ఆడియో, వీడియో ద్వారా పోలీసులు స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు. సినీ యాక్టర్ కాదంబరి జత్వాని కేసులో స్టేట్మెంట్ రికార్డ్ అనేది ఇప్పుడు జరుగుతూ ఉంది. బాధితురాలు అదేవిధంగా వాళ్ళ మదరు వాళ్ళ ఇద్దరు కూడా ఈరోజు స్టేట్మెంట్ ఇస్తా ఉన్నారు. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సమాచారం ముఖ్యంగా వాళ్ళు ముంబైలో కొంత సమాచారం సేకరించుకున్నారు. ఈ అగ్రిమెంట్ ఏదైతే బేస్ చేసుకొని కేసు పెట్టారో ఈ అగ్రిమెంట్ బేస్ చేసుకొని పెట్టినటువంటి కేసులో ఆ అగ్రిమెంట్ కూడా తప్పుడు అగ్రిమెంట్ అని చెప్పేసి వాళ్ళు డాక్యుమెంట్ ఎవిడెన్స్ తెచ్చుకొని కమిషనర్ పోలీసు అదేవిధంగా ఈ కేసులో దర్యాప్తు అధికారికి అందజేయడం జరిగింది. వీడియో, ఆడియో రికార్డు జరుగుతూ ఉంది. ముందు బాధితురాలు స్టేట్మెంట్ రికార్డ్ చేస్తా ఉన్నారు. ఒక 10 నిమిషాల్లో బాధితురాలు రికార్డ్ అయిపోయిన తర్వాత వాళ్ళ మదర్ కూడా ఉంటుంది. అది ఒక అరగంట 30 గంటల సేపు పట్టేటువంటి అవకాశం ఉంది. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అన్ని డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఇస్తా ఉంది. ఒకవైపు ఏంటంటే సోషల్ మీడియాలో కానీ ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ కొంత దుష్ప్రచారం ఆమె మీద జరుగుతూ ఉందని ఆమె చాలా బాధపడతా ఉంది. దీనికి కారణం ఏంటంటే ఆమె మీద ఈ ఒక్క కేసు తప్ప వేరే ఎక్కడా కేసులు లేవు. రెండోది ఏదో హనీ ట్రాప్ అది ఇదని కొన్ని సోషల్ మీడియాలోనూ కొన్ని ఛానల్స్లోనూ వస్తూ ఉన్నాం. కానీ దానికి ఒక క్లారిటీ ఏంటంటే అది ఏం చదువుతుందంటే నేను ఎవరినైనా హనీ ట్రాప్ చేస్తే వాళ్ళతో నేను డైరెక్ట్గా మాట్లాడుతాను, మీడియా ముందు కూడా దాన్ని చెప్పదలుచుకున్నాను. నా వ్యక్తిత్వ హననం చేస్తే మాత్రం వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటానని. ఇక మూడో అంశం ఏంటంటే ఈ కేసులో ప్రధానంగా 3 పోలీస్ ఆఫీసర్లు ఇన్వాల్వ్ అయ్యారని చెప్పేసి ఆమె చెప్తా ఉంది. వాటిలో ప్రధానంగా అప్పుడు ఇంటెలిజెన్స్ అధికారిగా ఉన్నటువంటి ఆంజనేయులు గారు, వారితో పాటు అప్పుడు కమిషనర్ ఆఫ్ పోలీసుగా ఉన్నటువంటి రాణా గారు. ముంబై నటి కాదంబరి జత్వాని విజయవాడ సిపి ఆఫీసులో ఉన్నారు. ఆమె సిపి ఆఫీసులో ప్రస్తుతం స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు సిపి రాజశేఖర్ బాబు, ఏసీపీ శ్రవంత్ రాయ్. పూర్తి సమాచారం ఇచ్చేందుకు సిపి ఆఫీస్ నుంచి మా కరెస్పాండెంట్ మధు లైవ్లో జాయిన్ అవుతున్నారు. మధు, ఇంకా జత్వానితో పాటుగా ఎవరెవరు ఉన్నారు? ప్రస్తుతం ఇంకా ఎంతసేపు రికార్డ్ చేసే అవకాశం కనిపిస్తోంది? ఏం చెప్తున్నారు ఇంకా అక్కడ అధికారులు? సతీష్, ప్రస్తుతం చూసుకుంటే కనుక రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన కాదంబరి జత్వాని ఏదైతే ముంబై సినీ నటి ఉన్నారో ఆమెపై పోలీసులు దాడి చేశారనేసి చిత్రహింసలు పెట్టారనేసి ప్రధాన ఆరోపణలు వస్తాయి. అదేవిధంగా చూసుకుంటే కనుక ప్రైమ్ లైన్ మొదటి నుంచి ఏదైతే చెప్తుందో దాని ప్రకారం ఇప్పుడు ఎవరైతే ఉన్నారో నాగేశ్వర లాయర్ అడ్వకేట్ కూడా అదేవిధంగా చెప్పడం జరుగుతుంది. అలాగే దాదాపుగా చూసుకుంటే తనని దాదాపు 2 నెలల పాటు చిత్రహింసలు గురి చేశారని, అక్టోబర్ 2వ తారీఖున కేసు నమోదు చేస్తే తను ముందుగానే తీసుకొచ్చారని, ఎఫ్ఐఆర్ కట్టక ముందే తను అదుపులోకి తీసుకున్నారని, తను ఏదైతే ఉంది ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ కానీ అదేవిధంగా చూసుకుంటే కనుక పలు కీలక పాత్రలు కానీ వాళ్ళ ఇంట్లో మొత్తం సోదా చేసి తీసుకురావడం జరిగిందనేది కూడా జత్వాని కూడా పేర్కొనడం జరిగింది. అయితే కనుక ఇందులో చూసుకుంటే కనుక ఈరోజు కమిషనర్కి వెళ్ళడం జరిగింది. పొద్దునుంచి కూడా వాళ్ళ న్యాయవాదులతో మాట్లాడి అసలు ఏ విధంగా ఫిర్యాదు చేయాలి, తన దగ్గర ఉన్న ఆధారాల ప్రకారం కూడా ఒక ఫైల్ తయారు చేసుకుని నగర కమిషనర్కి వెళ్ళడం జరిగింది. అదేవిధంగా చూసుకుంటే కనుక తన ఆడియో, వీడియో 2 రకాలుగా కూడా రికార్డ్ చేసుకుని అసలు పోలీసులు ఏ విధంగా జత్వాన్ని హింసించారు, అదేవిధంగా ఆర్థికంగా కానీ తను మానసికంగా కానీ ఎలా కొంగదీశారు, అదేవిధంగా వాళ్ళ తల్లిదండ్రులను కూడా ఎలాగ ఇబ్బంది పెట్టారన్న సంగతి కూడా చూసుకుంటే కనుక మొత్తం అంతా పూర్తి వివరాలు కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా చూసుకునేటప్పటికి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నప్పటికీ ఇంకా ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళ తల్లిది ఎవరైతే కాదంబరి జత్వాని ఎవరైతే ఉన్నారో కాదంబరి జత్వానికి సంబంధించింది మొత్తం అంతా కూడా రికార్డ్ నోట్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు ఆడియో కూడా రికార్డ్ చేసుకుంటున్నారు. అయితే కనుక ప్రస్తుతం చూసుకుంటే కనుక మొదటి నుంచి ప్రైమ్ లైన్ ఏ విధంగా అయితే చెప్తుందో ఈ కేసులో కనుక 2 ఐపీఎస్లు ఉన్నారనేది, అదేవిధంగా మాజీ కమిషనర్ క్రాంతి అన్నట్టు, అదేవిధంగా చూసుకున్న విషయాలు కొన్ని, ఆ తర్వాత ఒక ఏడీసీపీ, తర్వాత 6 CAలు, ఒక ఎస్ఐ ఇందులో పాల్గొన్నారనేది. అయితే కనుక కాదంబరి ఈ కొంతమంది పోలీసుల్ని అయితే కనుక పేర్లు తెలియదు కాబట్టి, నాది ముంబై కాబట్టి ఇక్కడ పోలీసుల పేర్లు తెలియదు, నాకు మనుషులు చూపిస్తే కనుక నేను వాళ్ళు గుర్తిస్తారని కూడా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా చూసుకుంటే కనుక ప్రస్తుతం ఇక్కడ వీళ్ళందరినీ కూడా అంటే వీళ్ళందరికీ నోటీసులు ఇస్తారా, అదే లేదా అంటే వీళ్ళందరినీ సస్పెండ్ చేస్తారని చూసుకుంటే కనుక ఏ విధంగా అంటే ఏదైతే దర్యాప్తు అధికారి ఎవరైతే ఉందో రాయ్ ఆ నివేదిక ప్రకారం ఉంటుంది. ఆ తర్వాత ఇది ఆధారం ఏదైతే ఇచ్చిందో కాదంబరి ఆ ఆధారాల ప్రకారంగా కూడా నివేదికను ఏమన్నారు. దీన్ని బట్టి చూసుకుంటే డీజీపీ రేపు ఉదయం పాటు ప్రెస్ మీట్ పెట్టి దీని వివరాలు మొత్తం వివరించడానికి కూడా చూసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే కనుక ఇతను అంటే ఎప్పుడో 2
2015లో కలిసిన పరిచయం అయింది ఎవరైతే ఉన్నారో కుక్కల విద్యాసాగర్. ఆ పరిచయం అతను చేసిన వికృత చేష్టలు కానీ, ఆ తర్వాత అదే కానీ వీటీపీఎస్ గెస్ట్ హౌస్ జరిగిన వికృత చేష్టలు, అది తన న్యూడ్ ఫోటోలు పెట్టడం, న్యూడ్ వీడియోలు తీయడం, అదేవిధంగా తనకి పీరియడ్స్ టైంలో కూడా నాప్కిన్స్ కూడా అందించలేదు అనేసి, తన ఆర్థికంగా కూడా ఎవరిని బంధువులతో కూడా మాట్లాడలేదు అనేసి ఈ ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. అదేవిధంగా చూసుకుంటే కనుక కాదంబరి జత్వానికి ఏ విధంగా న్యాయం జరుగుద్ది అనేది పోలీసులు ఏ విధంగా న్యాయం చేస్తారు అంటే కనుక ఇందులో పోలీసులు ఇన్వాల్వ్మెంట్ ఉన్నారు కాబట్టి, అంటే కాకీలే కీచకులుగా మారారు కాబట్టి వీళ్ళు ఎంతవరకు న్యాయం చేస్తారు. ఇప్పుడు ఎవరైతే దర్యాప్తు అధికారం ఉందో ఆ అధికారి కూడాను కొంతకాలం పాటు ఇదే క్రాంతిరామ దగ్గర వర్క్ చేసిన, అంటే తన అండర్లో పనిచేసిన, అంటే ఈమె ఎంతవరకు న్యాయం చేస్తుంది. ఒక మహిళ అయి ఉంటే ఒక మహిళకి న్యాయం చేస్తుందా, లేదు అంటే కాకీలకే న్యాయం చేస్తుందా అనే పరిస్థితి వేచి చూడాల్సిన అవసరం ఉంది. అయితే కనుక ఇందులో చూసుకున్న కీలక అంశాలు ఏదైతే ఉన్నాయో, తప్పుడు ధృవపత్రాలు ఎప్పుడో 2020లో కొనుక్కున్న తన ఆస్తిని 2018లో కొన్నట్టు చూపించి తప్పుడు పత్రాలు చూపించడం జరిగింది. ఆ పత్రాల ఆధారంగానే విద్యాసాగర్ అనే వ్యక్తి నాకు తన మీద ఫిర్యాదు చేసినట్టు, ఇదంతా ఫాల్స్ కేసు పెట్టడం, చాలా చిత్రహింసలు చేశారు. అదేవిధంగా దాదాపు 2 నెలల పాటు గదిలో ఉంచి తను చాలా చిత్రహింసలకు అనుభవించాను, నాతో పాటు నా కుటుంబ సభ్యులను కూడా చాలా ఇబ్బందులు గురి చేశారని కూడా పేర్కొనడం జరుగుతుంది. సతీష్. రైట్, థ్యాంక్ యూ మధు. ఎదరికెళ్ళకరా